నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ పథకాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ ని పూర్తి చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించడం జరిగింది. నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇమాంలకి 10,000, మౌజాన్లకి 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మైనార్టీలకి లబ్ధి జరిగేలా వక్ఫ్ భూముల్ని అభివృద్ధి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో గత ప్రభుత్వం అహంకారంతో వ్యవహరించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన మహాయాగంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత పాలకులకి టీటీడీ టికెట్లు అమ్ముకునే శ్రద్ధ ప్రసాదంపై లేదని అన్నారు. 5 ఏళ్లుగా నాణ్యత లేని లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. సంబంధం లేని వ్యక్తుల్ని పాలక మండలిలో నియమించారు. ఆలయ అభివృద్ధికి నిజాయితీగా పనిచేసే వారిని నియమిస్తాం. టీటీడీ ప్రక్షాళనకి సమయం ఆసన్నమైందని మంత్రి వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఈవో ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలియజేశారు. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని తెలిపారు. భక్తులెవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే వాకింగ్ ట్రాక్ల అభివృద్ధికి జేఎంసీ కృషి చేస్తుందని స్థానిక వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు కూడా తోడ్పాటును అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. సోమవారం కమిషనర్ కొరిటపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ని అధికారులు, స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలోని వాకింగ్ ట్రాకులు, పార్కుల అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధిలో స్థానిక వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. సుమారు 20 ఎకరాల్లో ఉన్న కొరిటపాడు చెరువులో చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్ణంగా ఉన్నాయని చెప్పారు. త్వరలో పనులు చేపట్టి అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చించి పెండింగ్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. టీటీడీ చైర్మన్ పదవి అన్యమతస్థులకి వైసీపీ ప్రభుత్వం ఎలా ఇచ్చిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు నిలదీశారు. దాని పర్యవసానమే తిరుపతి లడ్డు అపవిత్రమైందని పేర్కొన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి చింతిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు చేపట్టారని తెలియజేశారు. ఈ దీక్షకి సంఘీభావంగా మంగళవారం గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 111 మంది జన సైనికులు ప్రాయశ్చిత్త దీక్షను 9 రోజుల పాటు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తప్పు జరిగిన సంగతి జగన్ మనస్సాక్షికి తెలుసు. కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలియజేశారు. ప్రజల కోసం సొంతంగా రూపాయి వెచ్చించని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తునికి ఆదేశించిందని, ఇక అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అన్ని కులాలు, అన్ని మతాలు వారు ఆరాధించే ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రంగా తయారు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులను అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే వారు మాత్రం జరిగిన తప్పుని ఒప్పుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడా కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు కాదు. శాస్త్రీయబద్ధంగా
పరిశోధన జరిపి ల్యాబుల్లో టెస్టులు చేసి ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి నిర్ధారించిన తర్వాతనే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మాట్లాడటం జరుగుతూ ఉంది. గతంలోనే వైవి సుబ్బారెడ్డి గారిని, భువన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా ప్రకటించినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. అన్య మతస్థులకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వచ్చా, మీరు ఎలా ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారని చెప్పి అడగడం జరిగింది. కానీ ప్రజలంటే లెక్కలేనటువంటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వారినే కొనసాగించింది. దాని పర్యవసానమే ఈ రోజున 5 సంవత్సరాల పాటు తిరుపతి లడ్డు అపవిత్రమైంది. వారు తప్పు చేసినా కూడా, ప్రజల్ని మభ్యపెడుతున్నా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున ప్రజలందరినీ కోరుతూ ఉన్నారు. అందరూ కూడా మనం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఆయన నిన్న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. అంటే ఒక తప్పు జరిగింది, తెలుసో తెలియకో తప్పు జరిగింది, మనకు తెలియదు. ఆ రోజున గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి, ప్రతి టీటీడీ బోర్డు మెంబర్కి, ప్రతి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సహా అందరికీ తెలిసిన విషయం. వారు చేసిన తప్పులకి మనం ఈ రోజున ప్రాయశ్చిత్త దీక్ష చేసి దేవదేవుని వేడుకుందాం, ఆ తప్పును క్షమించమని ప్రజలందరి తరపున అని చెప్పి ఆయన ఒక దీక్ష చేపట్టాం. ప్రకృతిని ఎదుర్కొన్నాం. అలానే గతంలో చేసినటువంటి మారణ హోమాన్ని ఏ రకంగా సరిచేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా అపనిందలు వేయాలి అని రోజు ఆ ఛానల్లో కానీ, ఆ వార్తాపత్రికలో కానీ వస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ఖచ్చితంగా ఖండించాలి. కాబట్టి ఈ 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుని ప్రజలకి ఈ 100 రోజుల్లో జరిగిన విషయాలు, గతంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని చెప్పవలసిన బాధ్యత ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేయవలసినటువంటి కర్తవ్యం. కాబట్టి మేము ఆ 100 రోజుల ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. దీంట్లోనే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ బయటికి తీసే కార్యక్రమం కూడా ఒకటి తీసాం. దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, తెలుగు ప్రజలే కాకుండా ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ, అటు ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా అల్టిమేట్ అదే. మనిషి ఎప్పుడు కూడా ఏదో స్వర్గం అంటారు, లేదంటే ఏదో పుణ్యకాలం ప్రాప్తించాలని ఏదైతే కోరుకుంటారో, ఇంకా అల్టిమేట్ తిరుపతి అనేదే మనకి ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో ఆ తిరుమల దేవస్థానంకి వెళ్ళి అక్కడ దర్శించుకుని ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవటం అనేదే ఇంకా ఆయనకి ఇదేమంటాం, అది ఫైనల్ ఇంకా ఆయన జీవితంలో. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీవారి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదేవిధంగా చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశివ్వాలని కోరారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిల్ వేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడారు. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్టుతో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని అన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మేము
గౌరవ సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు గౌరవ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే దీనిలో నిజానిజాలేంది, ఈ ప్రచారానికి అడ్డుకట్టేట, దీనిలో నిజం ఉంటే ఇది వెలికి తేలాలి. ఇది ఏ విధంగా బయటికి రావాలి, బాహ్య ప్రపంచానికి తెలవాలంటే మీరేసుకున్న సిట్లు, మీరేసుకున్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా దీనిలో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఈ వాడినటువంటి లడ్డులు తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఒకసారి చెప్పేసిన తర్వాత వారి కింద పనిచేసే ఎనీ ఏజెన్సీ ఆ లైన్ దాటి వేరే విధంగా ఇన్వెస్టిగేషన్ వస్తుందా రాలేదని ముఖ్యమైన ప్రశ్న. అందుకని ఈరోజు సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లో ముఖ్య ఉద్దేశం ప్లస్ వారి యొక్క కోరిక ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ద్వారా కానీ కోర్టు వారు నియమించినటువంటి న్యాయమూర్తి గారు వారికి సహకరించేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇది నిజం బయటికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్ వేయడం జరిగింది. అంతకన్నా ఇంకేం కాదు. ఇక్కడ దోషులను ఎవరు రక్షించాలని కాదు, నిజంగా జరిగిందా లేదా, జరిగితే దీని కారణాలు ఏంది, జరగకపోతే ఈ తప్పుడు ప్రచారానికి, దుర్మార్గమైన ప్రచారానికి తెరదించండి అని ఒక కోరికతో మాత్రమే గౌరవ రాజ్యసభ మెంబర్ గారు, గత టీటీడీ మాజీ చైర్మన్ గారు ఇది ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి, శ్రీవారి భక్తుల మనోభావాలకి వారికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్ వేయడం జరిగింది. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో నమోదైన సమస్యల్ని నిర్ణీత సమయంలోనే అధికారులు పరిష్కరించాలని అన్నారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలో శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం గొట్టిపాటి ఆది ఆంధ్ర గ్రామానికి సంబంధించిన యానిమేటర్ మల్లేశ్వరి 24 డ్వాక్రా గ్రూపుల్ని మోసం చేశారని గ్రూప్ సభ్యులు ఆరోపించారు. నెల చెల్లించే వాయిదా డబ్బుల్ని బ్యాంకులు యానిమేటర్ జమ చేయలేదని అన్నారు. సుమారు 15 లక్షలు గోల్మాల్ జరిగిందని, దీనిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కి డ్వాక్రా గ్రూప్ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు మొరపెట్టుకున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం గొట్టిపాడు మేము ఆది ఆంధ్ర కాలనీ నుంచి వచ్చాం. మాకు డ్వాక్రాలో అవినీతి జరిగింది. మాకు ఇది కడుతున్నాం, ఏది శ్రీనిధి కడుతున్నాం. మా శ్రీనిధి లేకుండా 1 నెల కడితే 2 నెలలు కట్టుకుని ఉంటున్నారు. మా డబ్బులు ఏమవుతున్నాయో మాకు తెలియలేదు. మాకు ఇప్పుడు మాది అభ్యస్తమని కడుతున్నాం. మేము సభ్యత్వం డబ్బుల్లో మాకు 7,00,000 ఉండాలి. 7,00,000లో మాకుంది 54,000 ఉంది. ఆ అమౌంట్ ఏమైందనేది మా యానిమేటర్ మాకు చెప్పాలా, ఆ అమౌంట్ మాకు తేలవాలా, మాకు న్యాయం చేయాలి. మీరు ఆది ఆంధ్ర కాలనీ నుంచి వచ్చాం. మేము ఎంతవరకు అమౌంట్ దుర్వినియోగం అవుతుంది? ఎంతవరకు వచ్చిందంటే మేమేం చదువుకోలేదు కదండి. మేమే ఆమె నమ్మి ఆమె కాడే యువ పుస్తకాలు మొత్తం ఆమె కాడే ఉంటున్నాయి. మాకైతే తెలీదు ఆమె ఏం చేసిందో ఏం చేస్తుందో మాకైతే తెలీదు. ఓబీల చేత సంతకాలు 1-2 పెట్టించుకుంటుంది, ఖచ్చితంగా సంతకాలు ఆమె పెట్టుకుంటుంది. మీకేం కావాలో చెప్పండి. మాకేం కావాలంటే మా అమౌంట్ అనేది, మేము కట్టిన అమౌంట్ అనేది ఏమైంది, మాకు ఆ అమౌంట్ మాకు కావాలా, మాకు తేలవాలా. మా సభ్యత్వం డబ్బులు, శ్రీనిధి డబ్బులు, ఈ అమౌంట్ ఏం చేస్తుంది అనేది, యానిమేటర్ గారు ఏం చేస్తుంది అనేది మాకు కావాలా. మాకు అవినీతి జరిగింది, మాకు న్యాయం చేయాలా. అదండి, మేము లోన్లు తీసుకుంటున్నాము, నెల కట్టుకుంటున్నాము, కడుతున్నాం కానీ మాకు ఇంకా బాకీ చూపిస్తుంది. మేము ఇచ్చిన అమౌంట్ మళ్ళీ ఆమె తిరిగి అక్కడ వేయకుండా కట్టాల్సిన వాళ్ళకి కట్టుతుందో ఏం చేస్తుందో ఆమెకే తెలియాలా. మా పెట్టలో మళ్ళీ బాకీ చూపిస్తుంది. దానిలో ఆ బాకీ ఎందుకు ఉంటుంది, మేము కడుతున్నాం కదా నెలకి, ఆ బాకీ అనేది ఎందుకు జరుగుతుంది? ఎన్ని నెలల నుంచి కట్టినట్టు చూపిస్తుంది బ్యాంకులో? 3 నెలలు 4 నెలలు చూపిస్తుంది. నెల కట్టుకుంటా వస్తున్నాం. ఇప్పుడు నాది 2 నెలలు అండి. నన్ను 6,000 కట్టమంది. 2 నెలలు కట్టేది ఎంత? 5,000 కట్టేది. 6,000 కట్టమంది నన్ను. 2 నెలలకు 6,000 ఎందుకు కట్టాలండి నేను? అయినా కట్టాను, నాకు తెలియదు, నాకు చదువు లేదు. ఆమె ఎంత అడిగింది అంత కట్టేసా నేను. నాకైతే చదువు లేదు. ఆమె ఎంత అడిగితే ఎంత కడుతున్నాను. ఏం పేరు యానిమేటర్? పి మల్లేశ్వరి.
ప్రజల కోసం నిరంతరం కష్టపడే నాయకుడు సీఎం చంద్రబాబు అని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలనపై ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ జీవితాలను ప్రజాసేవకి అంకితం చేశారని చెప్పారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కి పరిశ్రమలు తీసుకువస్తామని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లనే వరదల నుంచి ప్రజలు త్వరగా బయటపడ్డారని భరత్ చెప్పారు. నా నియోజకవర్గంలో ఈరోజు 2 ప్రారంభోత్సవం జరుగుతోంది. సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా థర్డ్ ఫేజ్లో వస్తుంది. మొత్తం కర్నూలు నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ టైం రాక్షస ప్రభుత్వం మూసేయడం జరిగింది. అదేదో తెలుగుదేశం పార్టీకి కడుపు కొట్టినట్లు అనుకుంటారు, బట్ ప్రజలకి కడుపు కొట్టినట్లు. లాస్ట్ 5 ఏళ్ల నుంచి అన్నా క్యాంటీన్ మూసేయడంతో ప్రజలకి కడుపు కొట్టినట్లు అనమాట. ఇది చాలా క్లోజ్లీ అంటే గుండెకి దగ్గరలో ఉండేది. నాకు చాలా ఇష్టమైన అన్నా క్యాంటీన్. ఎందుకంటే ప్రజలు హ్యాపీగా 5 రూపాయలకి హై క్వాలిటీ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ 3 పూటలకి 15 రూపాయలకి మంచి క్వాలిటీ, హై అండ్ క్వాలిటీతో మనకు ఫుడ్ వస్తుంది. అదే దాదాపు నాకు తెలిసి 75 రూపాయల వరకు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. స్వచ్ఛత హీ సేవ అనే నినాదంతో దేశవ్యాప్తంగా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శానిటేషన్ వర్కర్లకి ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. గుంటూరు నగరంలోని ఆనందపేటలో గల యూపీహెచ్సిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ హాజ్రే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నగర ప్రజలు నివసించే ప్రాంతాలను నిత్యం శుభ్రం చేస్తూ వారిని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతున్న డాక్టర్లు, శానిటేషన్ వర్కర్లు అని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేశారని కొనియాడారు. అలాంటి వారి ఆరోగ్యాలను పరిరక్షించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ద్వారా వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ వైద్య శిబిరాలను శానిటేషన్ వర్కర్లు కుటుంబ సమేతంగా సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిపిఎంఓ డాక్టర్ రత్న మన్మోహన్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మజీదా బేగం, ఎంహెచ్ఓ రామారావు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ స్ఫూర్తితో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్సిల్లో శానిటరీ వర్కర్స్ అలాగే మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా ఉచితమైనటువంటి మెడికల్ క్యాంప్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పరిశుభ్రత వాతావరణం ప్రతి ఒక్కరి బాధ్యత అనే ఆలోచనను కలిగించాలని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తమ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇదేదో శానిటరీ వర్కర్స్ సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటితో పాటు తమ నివసించేటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరిచేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం, పెద్ద సంఖ్యలో శానిటరీ వర్కర్స్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనే బాధ్యతను తీసుకొని వాళ్ళందరికీ అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మెడిసిన్స్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిఎంహెచ్ఓ గారికి, డిఎస్హెచ్ఓ గారికి, డిసిహెచ్ఓ గారికి, అలాగే సోదరులు ఎంహెచ్ఓ గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర గారికి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మనకి స్వచ్ఛ హీ సేవ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని మన ప్రధానమంత్రి గారి మోడీ గారి ఆదేశాల మేరకు మనము ఈరోజు మన శానిటరీ వర్కర్స్ అందరికి కూడాను మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా చెకప్స్ అన్నీ చేయిస్తున్నాము. సో ఇందులో భాగంగా మన ఆల్ స్పెషలిస్టులు, గైనకాలజిస్ట్, ఫిజిషియన్, న్యూరాలజిస్ట్, ఆర్థో వీళ్ళందరితో కలిపి క్యాంపులు మనకున్న జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యుయెన్సీలో కూడాను ఈ మెడికల్ క్యాంప్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుపుతున్నాము. సో ఈ క్యాంప్ను డిఎంహెచ్ఓ అండ్ డిసిహెచ్ కోఆర్డినేట్ చేసుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఈరోజు ఇలాగా
మన స్పెషలిస్ట్ అందరినీ కూడా పంపించి ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసుకుంటూ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో కూడాను ఇది జరుపుకుంటున్నాము. ఈ క్యాంపుల్ని ఈ శానిటరీ వర్కర్స్ అందరూ కూడా వచ్చి ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్యామలానగర్ మాంటిసోర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఓనం పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. కేరళ రాష్ట్రంలో జాతి కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఓనం. మహాబలి చక్రవర్తి తన ప్రజల్ని సందర్శించుటకై ఓనం రోజు ఆసన్నులవుతారనేది కేరళ రాష్ట్రీయుల నమ్మకం. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా మాంటిసోరీ స్కూల్ ప్రిన్సిపల్ కేవి సెబాస్టియన్ మాట్లాడారు. జాతి కుల మతాలకు అతీతంగా జరుపుకునే దాన్ని పండుగ అంటారు. ముఖ్యంగా అలాంటి విశిష్టతమైన పండుగే ఓనం అని తెలియజేశారు. స్కూల్ కరెస్పాండెంట్ శ్రీమతి మంజు సెబాస్టియన్ మాట్లాడుతూ స్కూల్ అలంకరించిన వాతావరణం తనకు కేరళ రాష్ట్రాన్ని గుర్తు చేసిందని చెప్పారు. కేరళ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఒక్కరోజు మహాబలి చక్రవర్తి వాళ్ళ ప్రజల్ని సందర్శించడానికి వస్తారు. ఆ రోజు మనందరం ఆనందంగా సంతోషంగా చక్రవర్తి కనపడాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఒక్క పండగ జాతి కుల మత భేదం అని అందరూ కలిసి ఒక పండగ జరుపుతారు, అదే ఓణం. సో మలయాళీస్ కేరళ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆ ఒక్కరోజు వాళ్ళందరూ కలుస్తారు. వాళ్ళ ఇల్లుని చక్కగా డెకరేట్ చేసి వివిధ డిఫరెంట్ ఐటమ్స్తో కూడిన భోజనం, మంచి బట్టలు వేసుకొని కలర్ఫుల్గా హ్యాపీగా గడుపుతున్నారు. ఆ ఓణం పండుగనే మా మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామలానగర్కి ఈరోజు తీసుకొచ్చాము. ఒక కేరళ వాతావరణం మా పిల్లలు ఇక్కడ సృష్టించారు. అందరికీ సందర్భంగా హ్యాపీ ఓణం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో A1 నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ ని పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితులుగా పలువురు IPS అధికారుల పేర్లని అందులో చేర్చారు. A2గా PSR ఆంజనేయులు, A3గా కాంతిరాణ, A4గా వెస్ట్ జోన్ మాజీ ACP హనుమంతరావు, A5గా ఇబ్రహీంపట్నం మాజీ CI సత్యనారాయణ, A6గా విశాలగున్ని పేర్లు చేర్చారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 5గురిని సస్పెండ్ చేసింది. అదేవిధంగా విద్యాసాగర్, కాంతిరాణ, ఆంజనేయులు, విశాలగున్ని కుమ్మక్కైనట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. కాదంబరి జత్వానిని అక్రమంగా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విద్యాసాగర్ ని డెహ్రాడూన్ నుంచి రైలులో అర్ధరాత్రి తీసుకువచ్చిన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించగా విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.